సో యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన 35వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే ఓపెన్ చేసి 35వ కీర్తన 13వ వచనము. Psalm 35. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. చాలండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని చదవబడిన లేఖనముతో ప్రభు మాట్లాడినట్లు. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, ఈ యొక్క సమయంలో మరొకసారి నీ చెంతకొస్తున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా. చదవబడిన లేఖనముతో నాతో మాతో మీరు మాట్లాడండి. మీ కృపను సమాధానాన్ని విస్తరింపచేయండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి దేవా నన్ను వాడుకొని మీ శైలిలో మీ స్థాయిలో వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రైట్. సంగమ కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖనములో కీర్తనకారుడు అనగా దావీదు ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దేవుడితో మొరపెట్టుకుంటున్న మాట, ఆయన దేవుడితో చెబుతున్న మాట ఏమంటున్నాడు? గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన మరల నా యొద్దకే చేరింది, తిరిగి వచ్చింది అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు, తను తగ్గించుకున్నాడు. కానీ ఎందుకో ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళలేదంట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కావచ్చు, ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న వారు కావచ్చు, మీరు ఎక్కడి నుంచి వింటున్నారో, కానీ చాలాసార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అది శుక్రవారం కావచ్చు, ఇలాంటి ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కావచ్చు, సిద్ధపాట కూడికలని ఎన్నో ప్రార్థనలు సంఘంలో పెట్టబడుతున్న క్రమంలో చాలాసార్లు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అయితే నిజముగా ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయముగా దేని కొరకు ఉపవాసం ఉంటున్నాము, ఆ యొక్క పర్టికులర్గా ఆ విషయాన్ని మనము పొందుకుంటున్నామా అని ఒక ప్రశ్న కనుక తలెత్తినట్లయితే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఇదిగో దావీదు ఏమంటున్నాడు, నేను ఆయాసపరుచుకున్నాను, నన్ను నేను ఆయాసపరుచుకున్నాను. ఉపవాసం ఉండి ఏం చేశాడంట, గోనె పట్ట కట్టుకొని బూడిద తల మీద వేసుకొని ఎంతో కష్టపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా ప్రార్థనకి ఏం లేదు, ప్రతిఫలం లేదు. నా ప్రార్థన మరలా అక్కడికి వెళ్ళకుండా కిందకే మరలా నా యొద్దకు తిరిగి వచ్చింది అని ఇట్టి రీతిగా మనం కూడా సమాధానం చెప్తూ ఉంటాం. అవునా? ఎప్పుడైనా మీరు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేశారా? అలాంటి ఒక అనుభవం అనుభవించారండి? చాలాసార్లు మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటారు కదా. దేని కొరకు ఉపవాసం ఉంటున్నామో అది ఖచ్చితంగా ఆ రోజు మీరు పొందున్నారా? ఆ ఒక రోజు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 5 days కావచ్చు, ఇదిగో ఈ అంశం కొరకు లేకపోతే ఈ కార్యము కొరకు నేను ఉపవాసం ఉంటున్నానండి అని చాలాసార్లు మనం కూడా ఇట్లాగే మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, చూడండి ఏమంటున్నాడు దావీదు, అయ్యా నీ మార్గములో నేను నడవాలనుకుంటున్నాను, జీవము కలిగిన నీ త్రోవల్లో నేను వెళ్ళటానికి ఇష్టపడుతున్నానయ్యా తండ్రి. అయితే అందుకొరకు నేను ఉపవాసం ఉన్నాను, కానీ నా ప్రార్థన మరలా నా దగ్గరికి తిరిగి వచ్చింది. తను తగ్గించుకొని ఒక రాజుగా ఉండి ఆ స్థితిలో దావీదు అడుగుతున్న ప్రార్థన. చాలాసార్లు మనం ఉపవాసం అంటే ఆ రోజంతా కూడా ఫుడ్ తినకుండా ఉండడం ఉపవాసం అని చెప్తూ ఉంటారు. అసలు నిజంగా ఉపవాసం అంటే ఏంటి? ప్రభు వాక్యము రీతిగా ఉపవాసం అంటే మీరు ఎన్నోసార్లు వినుండొచ్చు. అయితే ఉపవాసం అంటే ఏంటి? మనల్ని మనం తగ్గించుకోవడం ఉపవాసం. దేవుడి సన్నిధిలో అప్పటి వరకు ఎట్లా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనల్ని మనం తగ్గించుకోవడమే ఉపవాసం అంటారు. ఉపవాసము చెయ్యాలని తీర్మానించుకున్న వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అందరూ ఉపవాసము చేయాలని తీర్మానించుకున్న వారే కదా. అయితే వారిని బట్టి ప్రభు అంటున్నాడు, వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇదిగో
నేను ఆత్మలో అభివృద్ధి చెందాలి, నా యొక్క ఆత్మ బలపరచబడాలి, దాని నిమిత్తము నా శరీరం నలగొట్టబడినా పర్వాలేదు, నేను శరీర సంబంధిగా కాదు, ఇక నుండి ఆత్మ సంబంధిగా నేను అభివృద్ధి పరచబడాలి అని ఒక నిర్ణయము తీసుకొని ఉపవాసం ఉంటారు చాలామంది. హల్లెలూయా. ఎవరు ఇల్లు ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు ప్రకటించగానే చాలామంది ఇగో నా ఫ్రెండ్ ఉంటుంది నేను ఉంటున్నాను, నా పక్కాము ఉంటుంది నేను ఉంటున్నానని ఇలాంటి ఒక వైఖరిలో ఉపవాసాలు ఉంటారు. లేకపోతే సంఘ సేవకుడు ప్రకటించాడు కాబట్టి నేను కూడా ఉంటాను ఒక 2-3 రోజులు అన్నట్టుగా ఉపవాసం కొంతమంది చేస్తారు. ఏముందలే 3 days పోయి కూర్చుంటాను అన్నట్టుగా ఉపవాసం చేస్తారు. అయితే నిజముగా ఉపవాసము చేయాలని తీర్మానించుకున్న వ్యక్తి ఎలాంటి ఆలోచనతో తీసుకోవాలి? ఇప్పుడు నువ్వు ఒక ఉపవాసం చేయాలని తీర్మానించుకున్నావు, అప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి? నేను ఆత్మలో అభివృద్ధి చెందాలి, దాని విషయంలో ఒకవేళ నా శరీరం నలగొట్టబడినా పర్వాలేదు, ఆత్మలో నేను అభివృద్ధి చెందాలి, ఆత్మానుసారిగా నేను బ్రతకాలి, ఇక నుండి నేను శరీర సంబంధిగా కాదు దేవుని ఆత్మ ప్రకారం జీవించే వ్యక్తిగా, నాలో ఉన్న ఫలాలు, నాలో ఉన్న అభిషేకం, నాలో ఉన్న వరాలు అభివృద్ధి చెందాలి, తేటపరచబడాలి, ఆత్మీయ లోతుల్లోకి నేను ఎదగాలి అని ఒక నిర్ణయము తీసుకొని నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఒక మంచి ఫలితం మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలాసార్లు నీకు ఎన్నో అవసరాలు ఉండొచ్చు కాక, కఠినమైన పరిస్థితిని అనుభవిస్తుండొచ్చు కాక, ఉపవాసం ఉండాలి అని నువ్వు తీర్మానించుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనతో నువ్వు తీర్మానం చేసుకొని ఉపవాసం ఉంటే, అందుకే నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడను అని వాగ్దానం చేశాడు కదా మత్తయిలో. అందుకే ఎప్పుడైతే ఉపవాసంలో ఇట్టి రీతిగా ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కావలసిన ప్రతివి కూడా మన వెనకాల వచ్చేలాగా ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి ఆలోచనతో మనం ఉపవాసం చేయలేకపోతున్నాం కాబట్టి చాలాసార్లు మన ఫాస్టింగ్ ప్రేయర్స్ మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఫలితము, ఆశించిన ఫలితము ఇదిగో కావాలనుకున్నవి వెనక్కి దగ్గరకు రాకపోగా ఇంకా దూరం అయిపోతున్నాయి. చాలామంది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. నేను ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశాను కానీ కార్యం ముందుకు జరుగుతుంది అనుకుంటే ఇంకాస్త వెనక్కి వెళ్ళిపోయింది, నా బ్రతికి ఇంకాస్త భారమైంది కానీ తగ్గలేదు నా భారం అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి ఆత్మీయ భక్తిలో మరి వెనక్కి తగ్గే వారిని ఎంతోమందిని చూస్తూ ఉంటాం. సంగమా, ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉపవాసాలు ప్రారంభించండి. అయితే ఆ ఉపవాసంలో దైవికమైన ఆత్మ అభివృద్ధి కొరకు మీరు ఒక తీర్మానము తీసుకొని మీరు ఉపవాసం ప్రారంభించినప్పుడు మీ ఆలోచన అట్టి రీతిగా ఉన్నప్పుడు దేవుడు మన ఆలోచనను మన హృదయ తలంపులు ఎరిగిన దేవుడు కాబట్టి తర్వాత వెనక నీకేం కావాలి ఎన్ని అన్నా నా బిడ్డ దాని గురించి అడగలేదు. దైవికమైన ఆత్మ నాలో ఎదగాలని బిడ్డ ఒక తీర్మానం తీసుకొని ఉపవాసం ఉంటుంది కాబట్టి నా బిడ్డకు కావాల్సినవి నేను ఇస్తానని ఆయన కార్యాలు ప్రారంభించడము మొదలు పెడతాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే బైబిల్ గ్రంథంలో ఇలాగే ఒక వ్యక్తి ఇలాగే తీర్మానం తీసుకున్నాడంట. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 'Thank you, Holy Spirit of Father. నేను చదువుతాను. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ 2 వచనాలు మనము చూసినట్లయితే దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు కొన్ని ఉంటాయండి. హల్లెలూయా, కొన్ని కార్యాలు ఉంటాయి, అవి ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాలు ఉంటాయి. ఎప్పుడైతే మన జీవితంలో ఈ కార్యము నా దేవుడు చెయ్యగలడు, ఇదిగో ఇది నా వల్ల కాదని వెంటనే స్పాంటనియస్గా నువ్వు ముందు ఆయనకి అప్పగించినప్పుడు అది ఎంత లేట్ అవుతున్నా దానికి ముందుకు ఆయన తోయగలడు ఆయన. హల్లెలూయా. అవి జరగాలంటే ఏమంటున్నాడు దేవుడు?
ఆయన కొన్ని కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. అయితే అవి జరగాలి అని అంటే మన జీవితాల్లో ఏం కావాలి చెప్పండి? ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, నీ భర్త చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, నీ పిల్లలు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే చేయగలిగినవి. హల్లెలూయా. అయితే చూడండి, మన బ్రతుకులో, మన జీవిత ఆధ్యాత్మికమైన జీవితంలో మనుషుడిగా మనకి ఎంత అధికారం ఉన్నా, ఎంత చదువుకున్న వారమైనా, ఎంత బలవంతులమైనా సరే కొన్నిసార్లు కొన్ని మనము చేయలేము. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మాత్రమే ఈరోజు మనం ఏదైనా చేయగలుగుతున్నామంటే, ఒక స్థాయిని పొందుకుంటున్నామంటే, అర్హత లేని వారిని ఆయన అర్హులుగా మార్చే దేవుడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ నెహెమ్యా గారు, చూడండి, దేవుడి ద్వారా కార్యాలు జరుగుతాయని నమ్మి విశ్వసించి వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడంట. హల్లెలూయా. నెహెమ్యా ఒక అధికారి అయిన నెహెమ్యా గ్రహించగలుగుతున్నాడు తన అంతరంగంలో. ఏమని గ్రహించగలుగుతున్నాడు? ఈ కార్యము నా దేవుడు మాత్రమే చేయగలడు, కాబట్టి ఈయన దగ్గర నేను కూర్చుంటాననేసి అన్ని పనులు పక్కనేసేసి ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడంట. హల్లెలూయా. అంత రాజు స్థాయిలో ఉన్నాడు. రాజు భుజించే అవకాశం ఆయనకు ఉంది. కానీ కొన్ని దినములు ఆహారాన్ని మాని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి, అయ్యా, ఈ కార్యము నువ్వు మాత్రమే చేయగలవయ్యా, ఈ కార్యము నా జీవితంలో నువ్వు మాత్రమే చేయగలవు, మానవ శక్తి వలన ఇది జరగదయ్యా, నీ శక్తి వలన జరుగుతుందని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడట దేవాతి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఎప్పుడైతే చూడండి ఈయన ప్రార్థన ప్రారంభిస్తున్నాడో దేవుడు రాజును కదిలించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరైతే ఏ శత్రువు అయితే మరి పన్నాగాలు బన్నుతున్నాడో, ఏ శత్రువు అయితే కీడును చేయాలని, కీడు తలపెట్టాలని చూస్తున్నాడో, ఆ శత్రువుకి భయమును, భీతిని దేవుడు కలగజేస్తున్నాడంట. హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఒకటే, నీ వలన, నీ బిడ్డల వలన, నీ జ్ఞానము, నీకున్న ఆ బలము వలన కానివి కొన్ని కార్యాలు దేవుడు అద్భుతంగా చేయగలడు. ఆ కార్యాలు ఎలా అయ్యా నా జీవితంలో జరుగుతాయని నువ్వు అంటే, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేన్నైనాను ఆయన మన పట్ల కదిలించే దేవుడు అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన రాజుని కదిలించడం మాత్రమే కాదు, శత్రువుని భయము, భీతిని పుట్టించడం మాత్రమే కాదట, చల్లా చెదురైపోయిన ప్రజలకి ఐక్యతను కూడా కనుగరించాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చల్లా చెదురైన ప్రజల్ని ఐక్యపరిచాడు ఆయన. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, మీ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు చల్లా చెదురైపోయాయో నాకు తెలియదు. కొంతమంది ఈరోజు బంధుత్వాలు, బిడ్డలు చల్లా చెదురైపోయినారు, కుటుంబం చల్లా చెదురైపోయింది. నా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా చెల్లా చెదురైపోయిన నీ జీవితం కావచ్చు, చెల్లా చెదురైపోయిన నీ బిడ్డల భవిష్యత్తు కావచ్చు, నా దేవుడు ఐక్యపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారాలైన కట్టే దేవుడండి. ఒక అధికారైన నెహెమ్యా తన అంతరంగంలో గ్రహించగలుగుతున్నాడు, ఇది నా దేవుని ద్వారా సాధ్యమవుతుంది, నేను ఉపవాసం ఉండి సాధించుకుంటానని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా పడిపోయిన పరిస్థితి ఉందో, ఓడిపోయిన పరిస్థితి ఉందో నాకు తెలీదు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావో నాకు తెలియదు. ఎందుకంటే నీ పై రూపాన్ని మేము చూస్తున్నాం, కానీ నీ హృదయ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నువ్వు హీరోలాగా ఉన్న నీ బ్రతుకు ఈరోజు 0 అయిపోయిందేమో, నేను నీ జీవితాన్ని చక్కబెట్టబోతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. చాలామంది ఎలా ఉంటారండి, 0 నుంచి హీరో అవుతారు. కానీ ఈరోజు కొంతమంది జీవితాలు ఎలా అయిపోయాయి, హీరో నుంచి ఏమయ్యారు, 0కి అయిపోయారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ స్థితి ఇలాగే ఒకవేళ ఉంటే, నేను ఒకప్పుడు మంచిగా బ్రతికిన వాడిని, మంచి ప్రార్థన పరుని, మంచిగా అన్నీ అనుభవించిన వాడిని, కానీ ఈరోజు నా దీన స్థితి, నిస్సహాయ స్థితి, ఏమి చేయలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయానని నీ బ్రతుకులో ఈరోజు బాధతో ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే, నా ప్రభు అంటున్నాడు, ఎదిగో నా ప్రభు 0 వంటి వారిని, శూన్యంలో ఉన్న వారిని లేవనెత్తి ఉన్నత శిఖరాలపై నిలబెట్టే దేవుడు. నిన్ను కూడా, నీ జీవితంలో కూడా అటువంటి కార్యం ఖచ్చితంగా జరిగిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాడు ఆయన.
మరలా కట్టడానికి కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ఈరోజు చాలామంది రావాలి, కానీ ఎంతోమంది పిలువబడిన వారు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. ఈ ఏర్పరచబడిన సంఖ్యలో ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవాతి దేవుడు నీ జీవితంలో ఏదో కార్యము పునరుద్ధరించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తివి ఒకప్పుడు, కానీ ఈరోజు అనారోగ్య పాలైపోయినావా? కనీసము నీ పని కూడా నువ్వు చేసుకోవాలని స్థితిని అనుభవిస్తున్నావేమో. నా ప్రభు అంటున్నాడు, ఇదిగో అనారోగ్య పాల ఎంతో దీనస్థితిలో దిగజారిపోయిన నీ జీవితంలో మంచి ఆరోగ్యాన్ని నేను నీ జీవితంలో కలగజేయబోతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ ఉపవాస ప్రార్థనలు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని నెలలుగా, ఇన్ని వారాలుగా మీరు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేశారో నాకు తెలీదు, కానీ ఈ యొక్క సంవత్సరాంతపు ఈ ఉపవాస ప్రార్థనలో దేవాతి దేవుడు మీ జీవితంలో చేయబోయేతున్న కార్యాలను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన హల్లెలూయా. మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి, ఆ మాటను నిశ్చయంగా జరిగించే దేవుడు. ఆయన మాట్లాడితే, ఆయన చెప్పిందే చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏది చెబుతున్నాడో అది నువ్వు నమ్మితే అది నీ జీవితంలో నిశ్చయంగా జరుగుతుంది. హల్లెలూయా. ఎంతో మనోదుఖం, ఎంతో భారము, గుండెల నిండా ఎంతో భారముతో ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే, ఇదిగో నెహెమ్యా భారంగా దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడంట ఉపవాసం ఉండి ఆయన ఏం చేశాడంట, పడిన ప్రాకారములను తిరిగి కట్టేవాడిగా తన జీవితాన్ని మార్చినాడట. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ నువ్వు ఏ స్థితిలో కూర్చున్నావో, భారము, బాధ, మనోదుఖము, కానీ నా దేవుడు అంటున్నాడు అనేకమైన వాటిని నీ జీవితంలో నేను కడతాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక గ్రూపు ఒకరి గురించి ప్రార్థన చేస్తుంది. ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 58:3-7 చూస్తే మీరు నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి. యెషయా 58:3-7 ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారయ్యా వీరు అంటే, ఇతరుల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ ఇంటి వారి కోసం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో మంచి జరగాలని ప్రార్థన చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే యెషయా గ్రంథంలోని ప్రజలు అనేకుల కొరకు, ప్రజల కొరకు, సంఘము కొరకు, లేకపోతే తమ కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని ప్రతిఫలం ఇచ్చినట్లుగా ఈ ప్రాంగణంలో కూర్చొని నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడు నీ జీవితంలో ఒక మంచి ప్రతిఫలము ఆయన నీకు ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ఇంటివారు, నీ కుటుంబంలో భయంకరమైన వ్యసనములలో నీ బిడ్డలు కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మూర్ఖులైపోయినారా నాకు తెలీదు, కానీ ప్రభువులు అంటున్నాడు, మూర్ఖుల్ని, కఠినమైన వారిని, బండలాంటి వారిని మార్చే దేవుడండి మన దేవుడు. హల్లెలూయా. నా ఇంట్లో నా వారికి చెప్పే పరిస్థితే లేదని అంటారు కొంతమంది. వాళ్ళు వినరండి, మూర్ఖులండి. ఈరోజు నీ ఇంట్లో వారు నీ మాట వినని పరిస్థితి, మూర్ఖత్వం కలిగి ఉన్నారా? ఒకవేళ వారు ఎవరైనా కావచ్చు, నా ప్రభు అంటున్నాడు, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా నా దేవుడు వారిని కదిలించబోతున్నాడు. వారు కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే వారిగా వారిని మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మాట ఇచ్చిన దేవుడు ఆయన తప్పే దేవుడు అసలే కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ లూకా సువార్తలో కూడా ఇక్కడ కొంతమందిని చూస్తే ఈ మాట ఓపెన్ చేయండి. లూకా సువార్త 2:37 గాస్పెల్ ఆఫ్ లూకా సువార్త 2:37 84 సంవత్సరములు విధవరాలయ్యుండి, అవును, దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఈమె ఎందుకయ్యా ఉపవాస ప్రార్థన చేస్తుంది? ఇక్కడ ఏముంది? దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేస్తుంది అని ఉంది కదండి. ఎందుకయ్యా ఈమె, ఏం కష్టం వచ్చింది ఈమెకి ఇంతగా మరి రాత్రి పగలు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంది ఉపవాసం ఉండి అని అంటే, ఈమెకి చూడండి, ఈమె ప్రభు పట్ల ప్రేమ, ప్రభు పట్ల అభిమానమును బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. ఇది కొంచెం మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది కదండి. ప్రభు పట్ల ప్రేమ ఉంటే, ప్రభు పట్ల ఇష్టం ఉంటే, కృతజ్ఞత ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఎందుకు కదా? హ్యాపీగా భోంచేస్తూనే ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయొచ్చు కదా. కానీ ఈమె ఏం చేస్తుందంట? ఉపవాసం ఉండి నిజంగా దేవుని బిడ్డలు, దేవుని భక్తులైన వారు ఏం చేస్తారంటే, ప్రభు వారి మీద చూపిన కృపను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చూపిన బలాన్ని, ఆయన చూపిన ఆ యొక్క ఆదరణ బట్టి, ఒకప్పుడు నీ హృదయము గాయాలతో నిండి ఉన్నప్పుడు ఆ గాయాలను మానిపిన విధానమును బట్టి, మార్గం మధ్యలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను దర్శించి లేవనెత్తిన విధానమును బట్టి కృతజ్ఞత కలిగి వీటన్నిటిని జ్ఞాపకము చేసుకొని ఉపవాసం ఉంటారండి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఏదో కష్టం వస్తేనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఏదో బాధ వస్తేనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఈ స్త్రీ అంట, ఈ వృద్ధురాలు ఇన్ని ఇయర్స్, దాదాపు ఎన్ని ఇయర్స్ అంట? 84 ఇయర్స్ కలిగిన ఈ వృద్ధురాలు రాత్రి పగలు దేవుడి సన్నిధిలో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన అండి? శుభ్రంగా తినొచ్చి ప్రార్థన చేస్తుందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఏంటయ్యా ఆమెకు వచ్చిన కష్టం అంటే, కష్టం ఏం కాదు. దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆమెను కాచి కాపాడినందుకు, భద్రపరిచినందుకు, కృప చూపినందుకు, ఆదరించినందుకు, హృదయ గాయాలు మానిపినందుకంట కృతజ్ఞత కలిగి ఉపవాసం ఉండి ప్రార్థిస్తుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరం అంతా ఈ రీతిగా భద్రపరచబడ్డారు కదా, మరి మీరు కూడా కృతజ్ఞత కలిగి ఉపవాసం ఉంటున్నారా? లేకపోతే ఆ మేలు కావాలి, ఇది కావాలని కలిగి మరి దేని కొరకు పెద్ద లిస్ట్ పట్టుకొని ఉపవాసం ఉంటున్నారు? నాకు తెలీదు. చాలామంది ఏమంటారంటే, కష్టం వస్తేనే ఉపవాసం ఉండాలి, బాధ వస్తేనే ఉపవాసం ఉంటాం. కాదండి, ఈ స్త్రీ హ్యాపీగా ఉంటుంది. దేవుడు చేసిన మేళ్లను బట్టి ఉపవాసం ఉండి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, కృతజ్ఞతలు తెలియపరుస్తుందంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే ఒక 2 రోజులు, ఒక్కరోజైనా దేవా నువ్వు చేసిన ఈ నెల అంతా, ఈ వారం అంతా, ఇదిగో ఈ 2 నెలలు కుదరలేదు, ఈ 2 నెలలు ఒకరోజు లీవ్ వచ్చిందా, హాలిడే వచ్చిందా, ఫ్రీగా ఉన్నావా, నువ్వు ఇన్ని రోజులు నా పట్ల కృప చూపావు కదా అని ఒకరోజు ఉపవాసం ఉండి కృతజ్ఞతతో ఎప్పుడైనా ప్రార్థించారండి మీరు? నిజమైన దైవిక బిడ్డలంట ఇలాంటి ఒక కృతజ్ఞత కలిగి ఉపవాసం ఉండి ప్రార్థిస్తారంట. హల్లెలూయా. అర్థమవుతుందా సంగమా? సంవత్సరాంతపు ముగింపు కూడికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసముతో అంటే కృతజ్ఞతతో కూడిన ఉపవాసము ఈ స్త్రీ జరిగిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వెండి బంగారాలు భూమి మీద కనిపిస్తాయండి? కనిపించవు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కావచ్చు, పెట్రోల్, ఇవన్నీ భూమి మీద కనిపించవు. ఏం కనిపిస్తాయి? చెట్లు, కొండలు, ఇట్లాంటివి, బిల్డింగ్స్, ఇవి మాత్రమే మనం చూడగలుగుతాం భూమి పైన. కానీ ఈ విలువైనవి ఏంటి? ఈ వెండి కానీ బంగారం కానీ మనకి పెట్రోల్ అనో వజ్రాలని ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? భూమి కింద సముద్రపు ఆ జలముల ఆ లోపల ఉంటాయి. ఇవి ఎప్పుడు వెలికి తీయబడతాయి? ఎప్పుడు దొరుకుతాయి మనుషులకి? ఇప్పుడు చాలామంది వాటిని వెలికి తీసి ఒక టీం ఉంటుంది కదా, కనుగొనే ఒక టీం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ని ఓపెన్ చేసి మరి తీసి వాటి శుభ్రం చేసి పంపించే ఒక టీము, బంగారం తీసి ఒక టీము, వెండి తీసి ఒక టీము. వీళ్ళందరూ ఊరికనే వాళ్ళకి దొరికేస్తున్నాయండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? తవ్వుతున్నారు. అర్థమవుతుంది కదా? తవ్వుతున్నారు. ఎప్పుడు ఎంత తవ్వితే అంతగా అవి వెలికి తీయబడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ మాట మీకు తీసుకొస్తున్నానంటే, మన జీవితాల్లో కూడా ఇదిగో 3 రోజులు మీరు ఉపవాసం ఉంటున్నారు కదా, అయితే ప్రభు అంటున్నాడు మన ఆ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా ఆత్మీయ లోతుల్లోకి తవ్వుకుంటా మనం వెళ్ళాలంట. హల్లెలూయా. ఈ 3 రోజులు మీరు ఎంత తవ్వుతారో తవ్వండి. ఆయన ఏంటంట, తవ్విన వారికి లేకపోతే వెతికిన వారికైనా నేను చెప్పండి దొరికే దేవుడు. మీరు వెతకండి. ఏమంటున్నాడు? నేను దొరుకుతాను, తట్టండి తీస్తాను అన్నాడు కదా. మీరు వెతకండి. ఈ 3 రోజులు వెతకండి. వెతుకుతూ వెళ్ళే కొలది వెండి బంగారము కన్నా శ్రేష్టమైన దేవుని ప్రభావముతో కూడిన శక్తివంతమైన కార్యాలు నీ జీవితంలో నా దేవుడు బలంగా జరిగిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావము శక్తివంతమైన ప్రభావము. ఆ ప్రభావము నువ్వు చూడాలి, అనుభవించాలంటే ఎంతగా నువ్వు తవ్వుతావు ఆత్మీయ లోతుల్లో, ఆత్మీయ భక్తిలో ఎంతగా ఎదుగుతావు, ఆ లోతుల్లోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో అవన్నీ ఆయన కృప, ఆయన
ప్రభావం, ఆయన స్వస్థత అన్నీ కూడా నువ్వు చూడగలుగుతావు. చాలామంది అంటూ ఉంటారు, నేను ప్రార్థిస్తున్నానండి, ఆదివారం మందిరానికి వస్తున్నానండి, నాకు స్వస్థత రాలేదండి, నాకు కడుపు నొప్పి వచ్చింది, నాకు కాలు నొప్పి వచ్చింది, దగ్గలేదు, అది దగ్గలేదు, ఇది తగ్గలేదు. పైపైన కాదు, పైపైన వెతికితే నీకేం రాదు. ఒక వస్తువు పోతేనే ఇంటిని అంత డీప్గా వెతుకుతామండి. ఒక చిన్న బంగారపు ఒక 1 గ్రామ్ గోల్డ్ పోయినా సరే భయంకరంగా దాన్ని వెతికేస్తూ ఉంటాము. దేవుడి కృప అంత తేలిగ్గా దొరికే కృప కాదండి. ఆయన కృప ఎంతగా వెతుకుతావో అంత కృప మనల్ని ఆవరిస్తుంది. హల్లెలూయా. ఏదో ఆదివారం వచ్చాను, అటెండెన్స్ వేయించుకున్నాను, నాకు నీ కృప కావాలంటే అది అంత తేలిగ్గా దొరికే కృప కాదు, అంత తేలిగ్గా దొరికే ప్రభావము కాదు. అర్థమవుతుందా సంగమా? ఆత్మీయ లోతులో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, నువ్వు తవ్వుతూ ఉన్నప్పుడు ఆయన దొరికే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని 30 దీవిస్తే అలాగా ఆగిపోవద్దండి, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలా. అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? 60 దీవిస్తాడు. 60 దీవించగానే అక్కడ ఆగిపోవద్దు, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలా. అప్పుడు ఏం చేస్తాడు? 100 బలింపజేస్తాడు. హల్లెలూయా. రెట్టింపు ఘనత దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను తృప్తిపరుస్తాడు. చేసిన భక్తితోనో లేకపోతే చేసిన పరిచర్యతోనో చేసిన ఉపవాసాలతో సంతృప్తి చెందొద్దండి. కొంతమంది ఎప్పుడో సంవత్సరం క్రితం ఉపవాసం చేశాం కదా, అప్పుడు చేశాను కదా, ఇంకేముందిలే అన్నట్టుగా మళ్ళీ సంవత్సరం దాకా ఉపవాసం అంటే పడదు. మందిరం కూడా ఇంకెప్పుడో ఒకసారి. ప్రభు అంటున్నాడు, చేసిన వాటితో సంతృప్తి పడదు. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, నువ్వు ఎంత బాగా పాటలు పాడుతున్నా, నువ్వు ఎంత వాక్యం చెప్తున్నా, లేకపోతే నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నా, చేసిన దాన్ని బట్టి నువ్వు సంతృప్తి చెందొద్దు. హల్లెలూయా. ఇంకా లోతుల్లోకి వెళ్ళాలా, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలా. లోతుల్లోకి నువ్వు వెళ్ళే కొద్దీ శ్రేష్టమైన వాటిని నువ్వు ఆయన యొద్ద నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు ఎంత లోతులోకి వెళ్తారో అంత విలువైనవి మీరు నూతన సంవత్సరాలు మీరు పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ 3 రోజుల ప్రభు మాట్లాడుతున్నారు, మీరు లోతుల్లోకి వెళ్ళటానికి మీ మనసును సిద్ధపరచుకోండి, మీరు లోతుల్లోకి వెళ్ళటానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, మీరు లోతుల్లోకి వెళ్ళటానికి మీ శరీరాన్ని సిద్ధపరచుకోండి, మీ లోతుల్లోకి మీరు వెళ్ళటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని మీరు ప్రయాణిస్తుండగా మీరు ఎంత ప్రయాణిస్తారో, ఎంత లోతుల్లోకి వెళ్తారో, ఎంత తవ్వుతారో అంత విలువైనవి, ఎంత శ్రేష్టమైనవి, అంత కృప వెంబటి కృప, మహిమ వెంబటి మహిమ మీరు రానున్న దినాల్లో బలముగా మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంత తృష్ణ కలిగి ఉన్నారో ఆయన చూస్తున్న దేవుడు అండి. చర్చికి రాగానే నువ్వు వచ్చావా అని చూడడు ఆయన. నీ హృదయంలో ఎంత తృష్ణ ఉంది, ఎంత ఆశ ఉంది. దేవుని కొరకు నీ ఆశ పెరిగే కొద్దీ దాన్ని బట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరుస్తాడు. దేవుని మందిరంలోకి ఆశతో రండి, తృష్ణతో రండి. ఏ ఆశ? బిల్డింగుల మీద బిల్డింగ్ కట్టేయాలని ఆశ కాదు బిడ్డలారా. దైవికమైన ఆశ, వరములతో దైవికమైన భక్తి, ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కావాలని ఆశ కలిగి రండి. మంచి బుద్ధి రావాలని ఆశ కలిగి రండి. దేవా, నీ వరములు పొందాలి, నీ ఫలములు పొందాలి, లోతైనవి శ్రేష్టమైనవి నీ సన్నిధిలో అభిషేకాన్ని పొందుకోవాలన్న ఆశని కలిగి ఉన్నప్పుడు ఇవి పొందుకొని వెళ్ళండి. ఆటోమేటిక్గా అవి నీ వెనకాల వచ్చేస్తాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మనస్సు దేని మీద, అందుకే అంటాడు, మీరు దేని మీద మీ మనస్సు ఉంటుందో అక్కడే మీరు దాన్నే వెతుకుతారు కదండి. ఇప్పుడు పరలోకం మీద మీ మనస్సు ఉంటే పరలోకాన్ని వెతుకుతారు. మీ మనస్సు ఇప్పుడు ఇంట్లో ఏదైనా 100 రూపాయలు కనిపించలేదా, మనకేముంటుంది మనస్సు? ఆ 100 రూపాయలు దొరికిందా, అది పోయింది, ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను, మొత్తం సోదేస్తూ ఉంటాం కదండి. అందుకే మన మనస్సు ఆత్మీయంగా ఎదగటం మీద మన మనస్సును దృష్టి నిలపమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ డే 1లో సెకండ్ సీజన్లో ప్రభు మాట్లాడుతుంది ఒకటే, ఆత్మ సంబంధమైన వాటిని వెతకటానికి మీ మనస్సును కేంద్రీకరించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి సంఘం వాటిని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి సంఘం ఆ యొక్క మహిమ కలిగిన కార్యాలు రుచి చూడాలి. మీరు ఆ ఆ ప్రత్యక్షతలు మీరు రుచి చూడాలి. ఎంతసేపు వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, వీళ్ళు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, వీరు ప్రార్థన చేస్తే హీల్స్ అవుతున్నాయి, ఇవి కాదండి. ఇవన్నీ వాళ్ళెవరో రుచి చూడడం కాదు. ఈ సంవత్సరము ఇగో అంతంలో మీతో మాట్లాడుతున్నాడు, రానున్న దినాలు ఇవన్నీ మీరు రుచి చూడాలి. హల్లెలూయా. ప్రత్యక్షతలు రుచి చూడాలి, వరాలు రుచి చూడాలి. మీరు ప్రార్థిస్తుండగానే దెయ్యాలు పారిపోవడం అనే ఒక అనుభూతి మీరు రుచి చూడాలి.
అదే కోరుకుంటూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు అవన్నీ రుచి చూడాలి అని అంటే మీరు లోతుల్లోకి వెళ్ళాలి. మీరు లోతుల్లో తవ్వగలగాలంటే మీరు ఉపవాస ప్రార్థనలో మాత్రమే మీరు లోతుల్లోకి వెళ్ళగలుగుతారు. ఆత్మీయ లోతుల్లో మీరు వెతకగలుగుతారని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? దేవునికి స్తోత్రం. రుచి చూడాలని ఆశ ఉందా మీకు? హల్లెలూయా. గుడ్డివారు చూడాలని, నడవలేని వారు నడవాలని కదండి. ఇంట్లో మహత్కార్యాలు జరగాలని ఎందరికో ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదండి. నా ఇంట్లో మేలులు పొందాలి, నా ఇల్లు దేవుని కృపతో నింపబడాలని ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశ ఎప్పుడు తీరుతుంది? ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళే కొలది ఆయన కృప అధికమవుతా ఉంటే ఆ కృపను బట్టి, ఆ కృప ద్వారా అనేక కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. ఇందాక దేవుడు చెప్పినట్లు మన కుటుంబాలలో ఈరోజు మూర్ఖులు, మూడులు, తాగుబోతులు, తిరుగుబోతులు, జారత్వం కలిగిన వారు ఎవరున్నా సరే ఈరోజు నువ్వు ఈ 3 రోజులు ఇక్కడుండి నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళకు నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు ఇది నాన్న, ఇది మారు నాన్న, ఇది ఇలా చెయ్యొద్దని వాళ్ళకేం చెప్పక్కర్లేదు. నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఈ 3 రోజులు ఉండి ఇక్కడ ప్రార్థన చేయడం ద్వారా నీ ఇంట్లో ఎలాంటి కఠినాత్ములున్నా సరే వారిని నేను మార్చివేస్తానంటున్నాడండి. హల్లెలూయా. అది నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, ఎవరైనా కావచ్చు బిడ్డ, దేవుడి కార్యాలు నిజతలో ప్రారంభం కాబోతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ నుండి కార్యాలు ప్రారంభించబడి ప్రతి ఇల్లు దేవుని కార్యాలు తట్టబోతున్నాయట. హల్లెలూయా. మీరు ఇక్కడ ప్రార్థన ప్రారంభిస్తున్నారు కదా, ఇక్కడ నుండి మీ కార్యాలు ప్రారంభమై మీ ప్రతి ఇంటిని దేవుని కార్యాలు తట్టబోతున్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలు జీవితము చూస్తే కదండి, అతడు సంపూర్ణంగా దేవుని ఆహ్వానించినప్పుడు దేవుని దూత వస్తుంది, బలమైన కార్యాలు జరిగిస్తూ ఉంది. మగ్దలేని మరియా పాపాత్మురాలే, కానీ తన జీవితాన్ని అప్పగించుకుంది, లోతులకు వెళ్ళాలని ఇష్టపడింది, గొప్ప మహిమను చూసింది. యేసుక్రీస్తు ప్రభుని ఒక విందుకు ఆహ్వానించారు, ఒక వివాహానికి ఆహ్వానించారు. అక్కడ కొరత కొదవ లేకుండా ఆ వివాహాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. పేద విధవరాలు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంది కాబట్టి అందరికీ కరువు వచ్చింది, కానీ తన జీవితంలో ఒక కరువు లేదండి. తన బిడ్డ తను 3.5 సంవత్సరాలు హ్యాపీగా వారు భోంచేయగలిగారు. ఎందుకు గల కారణం ఏంటి? క్రీస్తులో ఉంది, భయభక్తులు కలిగి ఉంది, పాపానికి చోటు ఇవ్వని బిడ్డగా ఉంది, ఉపవాసముతో దేవుడి దగ్గర నిరంతరం కన్నీరు కార్చిన బిడ్డగా ఏమో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, ఇక్కడ కూర్చోబెట్టింది మీరు కృషించడానికి కాదు, మీరు దిగచారిపోవడానికి కాదు. నా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని జీవింప చేయటానికి ఇక నుండి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టాను అంటున్నాడు. హల్లెలూయా. పోగొట్టుకున్నవి మీరు తిరిగి సంపాదించుకోవాలని ఆయన చిత్తమై ఉన్నది కాబట్టి ఆయన మనల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మార్పును, ఒక మంచి భవిష్యత్తును ఆయన ఇవ్వటానికి కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మనల్ని మనం దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. లోతుల్లోకి వెళ్ళే కొలది దేవాతి దేవుడు ఇస్తానని మనతో మాట్లాడి ఉండగా, ఒకటే లోతుల్లోకి మీరు రానున్న దినాల్లో వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ లోతుల్లోకి వెళ్ళమనేది గుంతలో పోయి తవ్వుకుంటా బొమ్మని కాదండి, ఆత్మీయ లోతుల్లోకి. అంటే భక్తిలో మీ రేంజ్ కాస్త పెంచండి. హల్లెలూయా. మీ ప్రార్థన పెంచండి, మీ విశ్వాసాన్ని పెంచండి, మీ నమ్మకాన్ని దేవుడిలో కాస్త పెంచండి. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. దేవాతి దేవుడు అక్కడ సిద్ధముగా ఉన్నాడు నీ కొరకు. ఏలియా భయపడొద్దు, కొంచెం లేచి ముందుకు రా, నీ కొరకు 2 ఆశీర్వాదం ఉంది. ఇక్కడే నువ్వు చచ్చిపోతానంటే ఎలా నాన్నా? ఈరోజు ఉన్న స్థితిని బట్టి నా వల్ల కాదయ్యా, నేను ఇంకింతే, నా బ్రతికింతే కాదు నా ప్రభు అంటాడు, నువ్వు లేచి కొంచెం ముందుకు రా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు వచ్చే కొలది శ్రేష్టమైన నిధిని తెరచి నీకు నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ 3 రోజుల ఉపవాసాల ద్వారా మనల్ని మనం లోతుల్లోకి, మన ఆత్మీయ జీవితాల లోతుల్లోకి వెళదాం. దేవుడి యొక్క కృపను, సమాధానాన్ని పొందుకుందాం. ఆయన ఇచ్చే శ్రేష్టమైన నిధులను మనం పొంది వెళదాం. దేవునికి స్తోత్రం. ఇటువంటి శ్రేష్టమైన కృప ఇది మొదలుకొని దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉంటే ఆయన అంటున్నాడు కదా, లోతుల్లోకి వెళ్ళండి అంటున్నాడు. క్రైస్తవ్యంలో, భక్తిలో మీరు పెంచండి, మీ యొక్క స్థితిని పెంచండి, మీ విశ్వాసాన్ని పెంచండి, మీ నమ్మకాన్ని, మీ ప్రార్థనని మీరు పెంచండి. లోతుల్లో తవ్వుకుంటూ మీరు వెళ్ళాలంటున్నాడు.
అది ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యం అంటున్నాడు. వీలైతే వారానికి ఒక రోజో, నెలకి ఇలా 3 రోజులో నిన్ను నువ్వు కంప్లీట్గా ఆయనకు సమర్పించేసుకో. ఒక నెలకి నీ స్థితిని ఆయనకు చెప్పు, సమర్పించు. ఇదిగో ఈ నెలలో నా బ్రతికి ఇలా ఉంది, నా స్థితి ఇలా ఉంది, ఈ 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఇంకా నెక్స్ట్ మంత్ నా బ్రతుకు అలా ఉండకూడదని అలా నిన్ను నువ్వు కంప్లీట్గా ఒక షెడ్యూల్ కలిగి, ఒక మంచి ఆత్మీయత స్థితి కలిగి, ఒక మంచి దైవికమైన ప్లాన్ కలిగి కొత్త సంవత్సరంలోకి మీరు వెళ్ళాలని, కొత్త సంవత్సరంలో దినము ఫస్ట్ డే నుంచే మీ జీవితాల ఆధ్యాత్మికమైన బ్రతుకులు ఫలించేలాగా ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. అయ్యా మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇక నుండి దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. భక్తిలో వెనకంజు వేస్తున్నానయ్యా. అయా ఉపవాసంలో నాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, ఇక నుండి ముందుకు నడుస్తానయ్యా, విశ్వాసంలో ముందుకు నడుస్తాను అయా, నమ్మకంలో ముందుకు నడుస్తానయ్యా. ఎవరో చెప్పిన మాటలు కాదు, నీ మాటను పట్టుకుంటానయ్యా తండ్రి. నీ మాట ప్రకారం నేను జీవిస్తానయ్యా. నీ కృపను నా పైన కుమ్మరించయ్యా, నీ శక్తిని కుమ్మరించయ్యా. దయగలని నీ కార్యాలు మా జీవితాల్లోనూ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.